గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలు నిర్వహణ అనేది అది నిజానికి టీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం నిర్వహించవలసింది. ఇది 10 ఏళ్ళు వాళ్ళు నిర్వహించలేదు. సరే, మళ్ళీ ఇక్కడ కూడా ఈ పరీక్ష కాస్త లీకౌట్ కావడం, ఆ లీకౌట్ వలన మళ్ళీ ఉద్యమాలు, ఆ మధ్యన ప్రభుత్వము మారిన తర్వాత సర్వీస్ కమిషన్ సభ్యులు వాళ్ళు రిజైన్ చేయడము, కొత్త సర్వీస్ కమిషన్ను వాళ్ళు కాన్స్టిట్యూట్ చేయడము, వాళ్ళు మళ్ళీ పరీక్ష నిర్వహించాలి. మధ్యన పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయని అది ఒక జాప్యము జరిగింది. కానీ ఇప్పుడైనా మీరు పరీక్షలు క్యాలెండర్ ఒకటి ప్రకటించమని మనం డిమాండ్ చేసాము. ప్రభుత్వం దానికి అంగీకరించింది. ఒక క్యాలెండర్ కూడా ఇచ్చారు ఎన్నికల సమయం. కానీ ఆ క్యాలెండరు ప్రకారము ప్రభుత్వము ఇది పరీక్షలు నిర్వహించలేకపోయింది. సరే, దానికి కారణాలు ఏవైనా ఇప్పటికైనా ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షల కొరకు వేలాది లక్షలాది మంది పిల్లలు 10-15 ఏళ్ళుగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఆ జాప్యం లేకుండా పరీక్షలను సక్రమంగా నిర్వహించి ఒకేసారి కాకుండా ప్రతి సంవత్సరము నిర్వహించడం వలన పిల్లల వయసు పెరిగిపోకుండా సరైన సమయంలో పాస్ కానటువంటి వాళ్ళు వేరే ప్రత్యామ్నాయం చూస్తారు. కానీ 10 ఏళ్ళు అదే పరీక్షకు తయారవుతూ తీరా పరీక్ష జరిగే సమయంలో పరీక్ష సక్రమంగా నిర్వహించకపోవడం, ఇది పిల్లల్లో చాలా నిరాశావాదానికి దారితీస్తుంది. ఇది చాలా ఫ్రస్ట్రేషన్కు దారితీస్తుంది. కనుక ఇది మనము విద్యార్థుల తరఫున లేదా అభ్యర్థుల తరఫున అర్థమౌట్ చేసుకోవాలి. రెండవది, ఉద్యోగ అవకాశాలు పెంచాలి. ఏమైందంటే 3 లక్షల మంది ఒక 1000 ఉద్యోగాలకి కూర్చుంటే పాస్ అయిన వాళ్ళు సరే, కానీ ఫెయిల్ అయిన పిల్లలు ఏమవుతారని కూడా మనం ఆలోచించాలి. అవకాశాలు మెండుగా ఉండి అంటే ఎంఏ పాసు, బిఏ పాసు, ఎంఎస్ఓ, ఐటీఓ, ఇంజనీరింగ్ పాస్ అయిన పిల్లవాడికి బయట ఒక అవకాశం ఉండాలి. ఒక దేశ అభివృద్ధి దేని మీద ఆధారపడి అంటే ఒక యువకుడు లేదా ఒక యువతి ఒక పరీక్ష పాస్ అయ్యి లేదా ఒక క్వాలిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్ని అవకాశాలు ఉన్నాయి అనేది ఆ సమాజ అభివృద్ధికి సంకేతం. ఒక్క అవకాశం కూడా లేనటువంటి సమాజం ఏదైతుందో ఆ సమాజం అభివృద్ధి చెందుతున్నాం, మన దేశ సంపద పెడుతున్నది, దానికి అసలు అది ఇండికేటరే కాదు. నిజమైన ఇండికేటర్ అంటే ఒక పొటెన్షియల్ యువకుడికి, చాలా శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి లేదా చదువుకున్న పిల్లలకి ఎక్కడైనా అవకాశం పాస్ అవుతూనే ఏదో ఒక అవకాశం ఉండాలి. కానీ పరీక్షలకు తయారు కావడం, మళ్ళీ పరీక్ష కూర్చోవడం, దాంట్లో ఫెయిల్ కావడం, 5-6 సార్లు అదే పరీక్ష కూర్చోవడం అంటే ఇది చాలా విషాదకరమైన పరిస్థితి. ఈ విషాదం నుంచి బయటపడాలంటే ఎంప్లాయ్మెంట్ పాలసీ ఒకటి ఉండాలి. అంటే ఉద్యోగాలు అంటే ప్రభుత్వ ఉద్యోగాలేని కాదు, ఎవరికైనా ఒక ఉద్యోగం పనిచేసుకునే అవకాశం ఒకటి ప్రతివాడికి ఉండాలి. లేనప్పుడు ఏమైందంటే మనిషి జీవితమే పని చేయడం. కనుక 10 ఏళ్ళు పరీక్షకు తయారు కావడం అది అసలు జీవితం కాదు. అది పరీక్షకు తయారు కావడం జీవితం అంటే ఒక అవకాశం వస్తే ఆ పని నిర్వహించడంలో మనిషికి ఒక ఆనందం ఉంటుంది. ఇవాళ పిల్లలందరూ అవకాశం కొరకని ఏళ్ల తరబడి పరీక్షకు తయారు కావడం ఏదో అది యువతరానికి పెద్ద విషాదం. కాబట్టి మనము ఇవాళ ఆలోచించవలసింది, ఒక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఆ ప్రభుత్వం ఓడిపోవడానికి నిరుద్యోగం కూడా ఒక ప్రధాన కారణం. ఇవాళ మీ ఉద్యోగ పాలసీ ఏమిటి? పరిశ్రమలు వస్తాయంటున్నారు, వస్తే వాళ్ళు అవకాశాలు కల్పిస్తారా? ఒక పరిశ్రమ ఎన్ని అవకాశాలు ఇస్తారు? మేము నిరంతరంగా ప్రభుత్వాలకు చెప్తున్నది ఏమిటంటే ఒక 1000 కోట్లు వచ్చి 100 ఉద్యోగాలు ఇచ్చేదానికంటే 100 కోట్లు వచ్చి 1000 ఉద్యోగాలు ఇచ్చే పరిశ్రమను ప్రోత్సహించాలి. వాళ్ళకి కావాల్సిన కన్సెషన్స్ ఇవ్వండి. కానీ పిల్లలకు అవకాశాలు పెంచే దిశగా పోని, కానీ సంపద పెంచుతాం అంటే సంపద పెరిగి మనిషికి పని లేనటువంటి సమాజం వస్తే ఆ సమాజము చాలా తీవ్ర సంక్షోభంలో పడిపోతుంది. కనుక ఒక దీర్ఘకాలికమైనటువంటి ఒక వ్యూహంతో ఇవాళ తెలంగాణ ఉద్యమం కొరకు పోరాడిన పిల్లలు ఎవరైతే అవకాశాలు లేకుండా పాపం 10 ఏళ్ళుగా ఎదురు చూస్తున్నారో, ఒక ఎంప్లాయ్మెంట్ విధానం ఉండాలి, పరీక్షలు సక్రమంగా నిర్వహించాలి, సమయంలో నిర్వహించాలి, పాస్ అయిన పిల్లలు ఆ ఉద్యోగాలు చేయాలి, లేదా అవకాశము కోల్పోయిన పిల్లలకు వేరే అవకాశాలు ఉండాలి. కానీ అవకాశాలు లేనటువంటి సమాజం తీవ్ర సంక్షోభంలో పడుతుంది. యువత అది డ్రగ్స్ తీసుకున్నారు, మీరు అది చేశారు, మీరు ఏం చేసినా నాకు ఒక అవకాశం ఉందేనే అనుకుంటే ఇది దేశం ఇలా ఉండదు, ప్రాంతం ఇలా ఉండదు. తెలంగాణ ప్రాంతం దేన్నైతే మనం స్వప్నించామో, ఎటువంటి తెలంగాణ సమాజం వస్తే ఆ సమాజం వచ్చే దిశలో
అటు ప్రభుత్వాలు లేదా ప్రజా ఉద్యమాలు, ప్రజా సంఘాలు దాని గురించి పట్టించుకోవాలి. ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ గారు కానీ మన కోదండరామ్ సార్ కానీ నిరుద్యోగుల పేరు చెప్పుకొని అధిక పదవులు తెచ్చుకున్నారు, కానీ వాళ్ళు మాకు సపోర్ట్ చేయట్లేదని నిరుద్యోగులు అంటున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఎవరిని ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ గారు కానీ కోదండరామ్ సార్ గారు కానీ మా పేర్లు చెప్పుకొని నిరుద్యోగుల పేరు వాడుకొని అది పదవులు సంపాదించుకున్నారు, వాళ్ళు మాకు సపోర్ట్ చేయట్లేదని నిరుద్యోగులు బాధపడుతున్నారు. దాని గురించి మీరు అంటే ఇప్పుడు అది ఒక వ్యక్తికి సంబంధించిన అంశం కాదు. కోదండరామ్ గారు ఆయన తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్ర నిర్వహించారు. 10 ఏళ్ళు ఆయన పనే చేయనివ్వలేదు, ఆయన ఎక్కడ వెళ్ళినా వెళ్ళనివ్వలేదు, ఆయన మాట్లాడనివ్వలేదు. కనుక ఇవాళ ఆయన అనుకుంటుంది ఏంటంటే ఒక అవకాశం అంటూ వస్తే, ప్రభుత్వ నిర్ణయాధికారాన్ని మనం ప్రభావితం చేసే అవకాశం వస్తే, కొంత కాకుండా కొంత పిల్లలకు లేదా ఈ సమస్యలకు పరిష్కారాలు వెతికే ఒక అవకాశం ఉంటుందేమో అని అలాంటి వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఆ ఎమ్మెల్సీ అయ్యే అవకాశం కూడా ఆయనకు రాలేదు. కానీ ప్రభుత్వం మీద కోదండరామ్ గారు ఈ పిల్లల తరఫున ఆయన ఒత్తిడి పెట్టాలి అనేది నిరుద్యోగులైనా మనమైనా తప్పకుండా కోదండరామ్ గారిని డిమాండ్ చేయాలి. ఆయన ఇక నిజాయితీగా ఇవాళ ఉన్నాడు సమాజంలో, సమాజం ఆయన గౌరవిస్తుంది. కానీ ఆ గౌరవం అనేది ఆయన సమస్యలకు తప్పకుండా తమ తరఫున పోరాడతారనే ఆయన ఇంత విస్తృతంగా గౌరవిస్తున్నారు. ఆ గౌరవం ఏదైతుందో అది మీ అందరి యొక్క గుడ్ విల్ వల్ల ఉంది. కనుక ఆయన ప్రభుత్వం సరి అయిన విధానాలు తీసుకునే దిశగా ప్రభుత్వం మీద నిరంతరంగా ఒత్తిడి పెట్టాలి. మీ తరఫున ఆయన డిమాండ్ చేయాలి.